దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మ ఒక్క నిమిషంలో వచ్చండి, చిన్న ప్రార్థన చేసుకుందాం మనం అందరం కూడా. అమ్మ అందరం వచ్చేసారా? 1 2 3 4 5 6 7 8 9 మంది వచ్చారా? ఇద్దరు వస్తున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకొని మనము ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఎవని మనస్సు నా మీద ఆనుకొనునో నేను వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అని. ప్రియులారా, మన మనస్సు మన హృదయం అంతా కూడా దేవుని మీద మనం ఆనుకుంటే దేవుడు మనకు పూర్ణ శాంతిని ఇస్తానంటున్నాడు. ఈ లోకంలో ఏమున్నా లేకున్నా మనకు మనశ్శాంతి లేకపోతే ఉన్నదంతా సున్నా. కనుక మనకెన్నో ఉండవచ్చు, కానీ మనము దేవుని దగ్గర ఒకటే కోరుకోవాలి, ప్రభువా నాకు పూర్ణ శాంతిని అనుగ్రహించు నాయనా, నాకు మనశ్శాంతిని అనుగ్రహించు ప్రభువా అని మనము దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకు మనశ్శాంతిని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. కనుక ఈ సంతోషము, ఈ యొక్క మనశ్శాంతి లోకములో మనకు ఎక్కడా దొరకదు, కానీ అది దేవుని యొద్ద మాత్రమే మనశ్శాంతి మనకు దొరుకుతుంది. దేవుని యొద్ద మాత్రమే శాంతి మనకు దొరుకుతుంది. యేసుక్రీస్తు వారు అంటారు, నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను అని అంటాడు. గనుక మరి ఆయన పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు. నిజమే ప్రియారా, ఈ లోకంలో మనకి ఎక్కడ విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, మనశ్శాంతి లేదు. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద మరి సంతోషము, సమాధానము, నెమ్మది, పూర్ణ శాంతి మనకు కలుగుతుంది. కనుక ఆ ప్రభునందు మన విశ్వాసం ఉంచి మనము ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు నాయన, వందనాలు ప్రభువా. దేవా, నీవు మంచి దేవుడు నాయన, గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలు తండ్రి. అయా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన, సర్వ సృష్టిని సర్వలోకాలను కలుగజేసిన దేవుడు నాయన. ఇదిగో తండ్రి, బిడ్డలను ప్రేమించి మీరు ప్రతిరోజు ఆయన ఉదయకాల సమయంలో ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. నీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆహారం తింటున్న నీ బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయండి. అయా, ఇంకా ఈ ప్రాంతంలో ఎవరైతేనైనా ఇదిగో నాయన తండ్రి పెద్దవారు వృద్ధులుగా ఉన్నారో, అయా ఇదిగో తండ్రి నాయన వితంతువులు ఉన్నారు, వారందరికీ పెట్టమన్న ప్రభువా. ఇదిగో మధ్యాహ్నం భోజనం కూడా పెట్టడానికి సహాయం చేయండి నాయన, కృప చూపించండి. ఈ పరిచర్ను మీరు విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ ప్రాంతంలో నైనా తండ్రి ప్రభువా, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క వారి పాడి పంటలను మీరు ఆశీర్వదించండి. ఉద్యోగాలు చేసేవారిని దీవించండి నాయన. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి ప్రభువా. దేవానికి స్తోత్రాలు. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారికి గర్భఫలాలు దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. వ్యాపారాలు చేసుకున్న వారిని వ్యాపారాలను ఆశీర్వదించండి నాయన, నీకు వందనాలు ప్రభువా. ఈ ప్రాంతం మీద నీ హస్తం ఉంచండి నాయన, నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఈ యొక్క ప్రాంతం అంతటికి నాయన శాంతి సమాధానములు దయచేయమని ఇదిగో తండ్రి ప్రభు యొక్క పరిచర్ను మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు.
అయ్యా ఇదిగో ఈ బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాయినా తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి బిడ్డ కొడుకునైనా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవాను నమ్మదగిన దేవుడు నాయన, దేవాను కృప కలిగిన దేవుడు నాయన. అయ్యా ఈ బిడ్డపై నీ హస్తం ఉంచండి దేవా. అయ్యా ఈ బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన, స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో నాయన చక్కగా చదువుకోవలసినటువంటి బిడ్డ తండ్రి. అయ్యా ఇదిగో చాలా బలహీనంగా ఉంది నాయన. ఇదిగో ఈ బిడ్డలో తండ్రి ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో పంపిస్తున్నాను, యేసు నామములో పంపిస్తున్నాను దేవా. ఇదిగో తండ్రి బిడ్డపై నీ హస్తం ఉంచండి నాయన. అధికాలం మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి బలహీనతను యేసు నామములో తొలగించండి నాయన. ఆ గొంతులో ఉన్నటువంటి కాయలు ఇన్ఫెక్షన్ తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో బిడ్డ మీరు దర్శించండి, అలా మీరు సహాయం చేయండి. ప్రతి విధమైన కీడులను అడ్డంకులు ఆటంకాలను యేసునామములో బంధిస్తున్నాను. ఇదిగో ప్రతి విధమైన దురాత్మ శక్తులను అంధకార శక్తులు యేసునామములో బంధిస్తున్నాను. ఇదిగో నాయన బిడ్డ నీ బిడ్డ నాయన. అయా ఈ బిడ్డ పైన అధికారం లేదు తండ్రి. ఇదిగో ఈ బిడ్డను మీరు స్వస్థపరచండి, స్వస్థపరిచేమని నేనే అన్నావు ప్రభా. ఇదిగో నీ సేవకునిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి, సహాయము దయచేయమని మంచి ఆరోగ్యము ఇదిగో తన మధ్యాహ్నం కల్లా ఈ బిడ్డకి మంచి ఆరోగ్యం మీరు అనుగ్రహించబోతుంది. అందుకే నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఇదిగో యేసు నామముని ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అమ్మ తక్కువ కూడా